ఇగో గాయస్, గుడ్లు ఎప్పుడైనా సరే అందుకే ఉడకబెట్టుకొని తిన్నది బెస్ట్. 2 రోజులు ఆమ్లెట్ వేసుకొని తిన్నా. కాకపోతే మళ్ళీ అనిపించింది నాకు ఇలా చెప్పు గుడ్లు ఖరాబ్ అయిన వెళ్తాయి, ఉడకబెడితేనే అర్థమవుతుంది మనకి, అట్లా ఆమ్లెట్ వేసుకొని తింటే అర్థం కాదని చెప్పేసి ఉడకబెట్టుకొని తింటున్నా. ఇక ఉడకబెట్టంగా నీ గుడ్డు ఒకటి ఖరాబ్ అయింది వెళ్ళింది. 5 గుడ్లు ఉడకబెడితే 4 గుడ్లు మంచిగా ఒకటి ఖరాబ్ అయింది వెళ్ళింది. అదే ఆమ్లెట్ వేసినా ఒక మనకు తెలియదు ఎట్లుందని వేసుకొని దెంగి తింటాం. తర్వాత అది ఇక లోపల పోయిన తర్వాత లేనికి దేనే అయిపోతుంది. Hey guys, namaste. Welcome back to the new vlog. I'm Naveen Golimboy, Telugu best vlogger, best YouTuber and a best influencer. So ఇప్పుడు ఎడికి పోతున్నాను చూస్తున్నా. మన చెప్పినా కదా మీకు ఇంతకు ముందే లదాఖ్ ట్రిప్. ఒక నిమిషం ఆగు, స్నానం చేయలేకపోయి అందుకే ఇంటికి గడ్డి ఉన్నాయి, స్నానం సెట్ అవుతుంది. సో ముచ్చట ఏంటంటే చెప్పినా కదా లదాఖ్ ట్రిప్ ఉందని చెప్పేసి, సో దానికి సంబంధించిన షాపింగ్ చేయడానికి పోతాం. ఎందుకంటే దగ్గర పడిపోయింది. May 30th మనం పోయేది. ఇవాళ 18 or 19 ఇవాళ. సో ఇంకా 10 రోజులు ఉంది తెంగేసేదానికి అని చెప్పేసి డెకాత్లాన్ పోతున్నాం. దేనికోసం థర్మల్స్ అవి తీసుకోండి. ఇక్కడ లదాఖ్లో -డిగ్రీస్ ఉంటుంది కదా, వెదర్ అంతా మైనస్ ఉంటుంది కదా, మొత్తం కూల్ ఉంటుంది. సో దానికి సంబంధించిన థర్మల్స్ అవి తీసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. నేను రోజు అడుగుతున్నాం. సో వాళ్ళు కూడా వచ్చే ఉండే బాడకోలు. కాకపోతే వాళ్ళు మేమేమన్నా అంటే ఇటు వేరే దగ్గర పోదామని చెప్పి నేను, వాళ్ళేమో లేదు ఇంకో దగ్గర పోతామని చెప్పి వాళ్ళు నేను చెప్పినా. ఇక సరే రబ్బీ మీరు అడ్డ దింగి నేను ఎటు దింగేస్తాను అని చెప్పేసి ఇప్పుడు నేను రోజు అడిగి పోతున్నాం. వాళ్ళేమో అటు వేరే దానికి వేరు. అది ముచ్చట. వెళ్ళి షాపింగ్ చేసుకొని వద్దాం. హే గాయ్స్, పోతున్నాం గాయ్స్. సన్సెట్ గాయ్స్. ఏడాడు ఎరుపు కలర్ గాయ్స్. థర్మల్స్ తీసుకున్నాం. గుట్టు చూసినాం ఎట్లయిందా మూట చింపిరిపోతుంది. ఇక చింపిరి అయింది. ట్రావెల్ చేసాం. ఇగో ఇట్లుంటాయి ఇవి. వీటిని థర్మల్స్ అంటారు. వీటి మీదకి వెళ్ళి మిగతా మనం వేసుకున్న బట్టలు వేసుకోవాలన్నమాట. లోపల నుంచి ఏమంటారు ఆడ -డిగ్రీలో ఉంటుంది కాబట్టి వెదర్. ఇవి జర మంచిగా లోపలికి వెళ్ళి గరం ఉండడానికి ఇది అనమాట. సో ఈ పైన లూజ్ అయింది, చిన్న సైజ్ తీసుకుంటా. సో కింద ప్యాంట్ మాత్రం ఇట్లా వచ్చింది. అది ముచ్చట. జరసేపు వేసుకోక మొత్తం ఒబ్బరం దింగుతున్నాను ఆయన. బాగానే సెట్ అవుతాయి ఇక్కడ సెట్గా. అండ్ ఇవి ఏమంటారు కింద ప్యాంట్ వస్తుంది, పైన షర్ట్ అది లూజ్ అవుతుంది కాబట్టి ఎం సైజ్ ట్రై చేస్తాం మరోసారి. ఇందాక ఒక పాప, చిన్న పాప ఫాదర్ నుంచి ముద్దుగా నాన్నగారు జిమ్ చేస్తా అని అడుగుతుంది. పక్కగా జిమ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఎంత ముద్దుగా తెలుస్తుంది, నాన్నగారు జిమ్ చేస్తా అంటుంది. ఓకే, దిస్ ఈస్ గుడ్. హాయ్ అండి, వాట్సాప్. అంతా కుశలమైన ఫైన్ పీస్ఫుల్ లైఫ్. 13,000 అయింది కాదు బిల్లు. 13,500 అయితే మళ్ళీ మేము థర్మల్స్ 2 పేర్లు తీసుకుని ఉండే. ఎందుకు మూట 13,500 2 పేర్లు వద్దని చెప్పి మళ్ళీ 2 పేర్లు ఇప్పించేసి ఒక్కొక్క పేరు తీసుకున్నాం. అది ఎంత ఒక పేరు 2,000 చిల్లర పడ్డది. ఇప్పుడు ఎంత అయింది? ఇప్పుడు ఎంత అయిందిరా? 9,500 అయింది. ఆయబ్రా అరే ఆనందరా ఆయబ్రా రే ఆయబ్రా దిలీప్ ఆయబ్రా ఏమైందిరా? మన దిలీపాన్ని గుద్దల స్ప్రే కొట్టినప్పుడు వచ్చి అలిగిండాడు. మాట్లాడతాడు సరిగా. అయిందా? ఎలాంటిలాగే మన అయిందా? మండిందా? ఇంటికి పోయిన తర్వాత గ్యాస్ లోపలికి ఇట్లా పైకి అది వచ్చిందా మన తెలుసు. వెల్ గైస్, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు జిమ్కి వెళ్ళే టైం వచ్చిందనమాట. జిమ్కి వెళ్తున్నాను. అండ్ సో ఇప్పుడు నేను నా ప్రీ అండ్ పోస్ట్ వర్కౌట్లో తీసుకుంటున్న మజిల్ బేస్ క్రియాంప్ క్రియేటిన్ మోనోహైడ్రేట్. ఇది నేను డైలీ 5 grams తీసుకుంటా క్రియేటిన్. అండ్ ఎట్లా తీసుకుంటారా అంటే దీంట్లో ఒక 2 grams, దీంట్లో ఒక 3 grams, లేకపోతే దీంట్లో ఒక 3 grams, దీంట్లో ఒక 2 grams. ప్రీ వర్కౌట్లో ఒక 3 grams, పోస్ట్ వర్కౌట్ 2 grams, లేకపోతే పోస్ట్ వర్కౌట్ ఒక 3 grams, ప్రీ వర్కౌట్ 2 grams. అట్లా నేను డివైడ్ చేసుకొని డైలీ 5 grams తీసుకుంటాను అనమాట. ప్రీ అండ్ పోస్ట్ రెండింటి ఎందుకంటే కొంతమంది ఏమో ప్రీ వర్కౌట్ తీసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయంటారు, కొంతమంది ఏమో పోస్ట్ వర్కౌట్ తీసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయంట. అందుకని చెప్పి నేను డివైడ్ కొట్టేసి రెండింటిలో తీసుకుంటా. ఎందులో మంచి రిజల్ట్స్ వస్తాయి, మంచి రిజల్ట్ రాని అని చెప్పేసి. సో నేను వాడేది మజిల్ బేస్ క్రియాంప్ క్రియేటిన్ మోనోహైడ్రేట్. అండ్ దీనికి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ కావాలనుకుంటే వెళ్ళి కొనుక్కోండి, చెక్అవుట్ చేయండి. అండ్ ఎక్స్ట్రా డిస్కౌంట్ కోసం గోల్డెన్ బాయ్ MB అని కూపన్ కోడ్ యూజ్ చేయండి, ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. జిమ్కి వెళ్ళినా ఇప్పుడు మనం ఇవాళ గ్రిప్ వర్కౌట్ ఉంది అండ్ నెక్ కూడా ట్రైన్ చేసి ఉంది.
Yeah, let's get it. It's you against the world, better figure out fast who the hell you could trust. If you wanna make it past all the fakes and the lust, better figure out fast. Nah, this ain't what you want, you don't want it that bad. Can you give up all your stuff? Pay attention to the facts and forget the media. Figure out your own path, can you figure out love? Or do you feel wrath? Can you hone that feeling and create an impact? Go get it, if you want it, go get it. Get with it, ain't nobody gon' give it your ticket, gonna take a Vamsi. Vamsi. సో గాయస్ డన్ విత్ ద వర్కౌట్. ఇంటికి వెళ్తాను ఇప్పుడు. ఏమంటారు గ్రిప్ అండ్ నెక్ చేద్దాం అనుకున్నాండే, కాకపోతే అది టూల్ ఏదైతుందో ఇంటికాడ మర్చిపోయినా. ఇక రాగానే డిప్స్ వర్కౌట్ చేసేసినాయి అలా. సో మాది ముచ్చాడు. ఏమని చెప్తావా వంశీ? ఇప్పుడే ఇంటికి వచ్చినాం గాయస్. మీ అందరికి ఒక క్వశ్చన్ రైజ్ అవ్వచ్చు, అరే ఇల్లు తీసుకున్నావు అంత అయింది, ఒక అద్దం చేంజ్ చేయించుకోవచ్చు కదా ఏంది అని చెప్పేసి. అద్దం కాదు, మొత్తం రూపురేఖలే చేంజ్ చేస్తున్నాం. పైన అంతా ఎన్టీఆర్ నడుస్తుంది. సో అది అయిపోయిన తర్వాత బుర్ర బద్దలేసిపోయి ఎన్టీఆర్తోని, బుర్ర బద్దలేసిపోయి ఆ లైటింగ్తోని, బుర్ర బద్దలేసిపోయి వ్యూతోని మేము మీకు వీడియోలో వస్తాయి ముంగడ దాని అదంతా పని నడుస్తుంది. అందుకని చెప్పి హోమ్ టూర్ కూడా ఇంకా చేయలేదు నేను. మొత్తం అంతా ఎక్కడ దగ్గర కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు హోమ్ టూర్ చేస్తాను. ఇప్పుడు ఏమని చేయమంటారు, సగం అయింది, అందుకని చెప్పి చేయలేదు. సో యప్, ఇంటీరియర్ పైన మంచిగా ప్లాన్ చేసిన, అది అవుతుంది. అండ్ నే భయ్ ఇప్పుడు నా చెడ్డీకి ఎన్ని పోకలు నేను సంగతి నాకే తెలుస్తుంది. చూసిన వాళ్ళకి అందరికీ అమ్మా నవీన్ గాడి ఇల్లు కొన్నాడు రా అని చెప్పేసి. కానీ ఆ వెళ్ళి పైసలు ఎడికెళ్ళి వచ్చినాయి, ఎన్ని తోలకెళ్ళి ఇది చేసి వచ్చినాయి, దాంట్లో బయటికి వెళ్ళి తీసుకొచ్చినాయి ఎన్ని, నావెన్ని, అన్నయ్యవెన్ని, ఏం కథ ఏంది అని చెప్పి ఎవరు తెలియదు. ఓకేనే ఇల్లు కొన్నాడు మాట, ఇంకేంది ఇల్లు కొన్నాడు, ఇల్లు నెల ఈఎంఐలు కట్టాలి, బయటికి వెళ్ళి తీసుకొచ్చినాయి అవి ఇవ్వాలి, అంత నమ్మకర పంచాయతీలు ఉన్నాయి రా. రిస్క్ చేసినాం, చాలా రిస్క్ చేసి కట్టినాం. అండ్ అది ముచ్చట. పని మొడ్డాలేని పూకోడు ఏమైనా పని ఉంటే ఎప్పుడు పని మొడ్డాలేదు. ఏం పేరు నీ పేరు? ఏం పేరు నీ పేరు? అరే ఇదేం మోడల్ వేసాం రా బాయ్, ఏం దీని బతకాలి అమ్మ. ఇక అభి ఎగ్స్ అని చెప్పేసి ఇది ఎంత తెలుసా? 24 ఏమంటారు హెగ్స్కి, దీనికి మనకు 300 రూపాయలు చిల్లర పడుతుంది ట్రే. దాంట్లో ఏంది 24 గుడ్లకి. బయట కొంటే 150 వస్తుంది అర ట్రే బయట. 150 రూపాయలు ట్రే వస్తుంది బయట నామకుంటే. ఈ అమ్మ గుడ్లు మంచిగా ఉండవు అని చెప్పేసి నేను ఈ గుడ్లు కొంటా కింది రేటు పెట్టి. ఇగో 5 గుడ్లు ఉడకబెడితే నా 2 గుడ్లు ఖరాబ్ వెళ్ళినాయి. ఏం మోడల్ వేసాం రా బయ్, ఇది మోడల్ ఏం దీన్ని బతకాలి రా బయ్ మీకు ఇట్లయితే. ఈ అమ్మ లతుకూడదంతా పట్టుకొచ్చి గబ్బు వాసన దిగుతుంది అదోగా. ఈ అమ్మ సంకదంట. నమస్తే, ఇప్పుడే డిన్నర్ వేసుకున్నా, ఇట్లా కూర్చున్నా. అయితే మీకు ముచ్చట చెప్పాలనిపించింది, ఇతను మాట్లాడాలనిపించింది, అందుకే కెమెరా ఆన్ చేసిన. ముచ్చట ఏంటంటే మన స్ట్రగుల్ ఫేస్ ఎవరికి అవసరం లేదు, ఓకేనా? అందరికీ సక్సెసే కావాలి. నువ్వు ఏం బీకి మంది చేసినావు అనేది కావాలి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, ఏం కష్టపడ్డావు, ఏం చేసినావు, అవన్నీ ఎవరికి అవసరం లేదు. నువ్వేం పీకి మంది చేసినావు అది ఒక్కటే మ్యాటర్ చేస్తుంది. అప్పుడు మనం ఏదైనా కొత్త స్టార్ట్ చేసినప్పుడు మనతో ఉండేటోళ్ళు, అంటే మన దోస్తులు, మన కథలు, అదంతా స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ప్రతి ఒక్కరు మనకి సెట్ కావాలి, ఇవన్నీ అవసరమా, అలా వేసుకొని నిమ్మలంగా ఏదో జాబ్ చేసుకొని బతకకి ఏమో చేయకుండా ఇవన్నీ అవసరమా, ఇదే అంటారు. నువ్వు ఆ ఫేస్లా ఏదైతే స్టార్ట్ చేసి ఇది చేస్తావు, ఆ ఫేస్లా ఒకవేళ ఫెయిల్ అయిపోయినావు అనుకో, నేను చెప్పినా కాదరా ఫస్టే ఇదైతే కాదని చెప్పి మనకు సెట్ కాదని చెప్పేసి అంటారు. అది ఒకవేళ సక్సెస్ అయినావు అనుకో, స్టార్టింగ్ నుండి వాన్తోనే ఉన్నారా, నేను చాలా స్ట్రగుల్ అయ్యింట్రా, ఇదేంట్రా అది అని చెప్పేసి క్రెడిట్ దిగిపోతాను. సో అవుతుంది అనమాట. ఇట్లా దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏంటంటే, అంటే సక్సెస్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు, వేరే వాటికి హీరో అని. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను యూట్యూబ్ ఛానల్ షురూ చేసి 2021 జూలై 15th సంథింగ్ ఏదో డేట్ ఉంది, అప్పుడు జూలై మంత్ అని షురూ చేసాను యూట్యూబ్ ఛానల్. నార్మల్ అంటే నేను ఛానల్ క్రియేట్ చేసినప్పుడు తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి తర్వాత 1 year తర్వాత నేను కంటెంట్ వీడియోస్ పోస్ట్ చేయడం షురూ చేసిన కంటిన్యూగా. అంటే 2022 అనుకో, సో 3 years అనుకో. ఓకే, 3 years నుంచి కంటెంట్ మేకింగ్ మొత్తం రెగ్యులర్ పోస్టింగ్ వీడియోస్ అని చేస్తున్నాం. అయితే 3 yearsలో మస్తు వీడియోలు పోస్ట్ చేసినాం, మస్తు చేసినాం. గోవా 2 సార్లు పోయినాం, కేరళ పోయినాం, ట్రిప్ పోయి, అండ్ ఇంకా మంచి ఇంకా వేరే కంటెంట్ అన్నీ బాగానే చేసినాం. అయితే దేనికి అంత రీచ్ అంత ఇది లేదు. మొన్న నేను ఏదైతే నా సొంత ఇల్లు అని చెప్పేసి ఏదైతే బ్లాగ్ పెట్టినా, దానికి 2 daysలో 3 lakhs దాటిపోయింది యూట్యూబ్లో వ్యూస్. చాలా ఫాస్ట్గా వచ్చిన వ్యూస్ వచ్చిన వీడియో అదే. హైయెస్ట్ అంటే
అంటే హైయెస్ట్ ఓవరాల్ హైయెస్ట్లో ఇది టాప్ 1 ఏదంటే సొంత ఇల్లు, అది కూడా కాకపోతే మరి రోహిత్ అని ఇల్లు ఉంటే నేను అది సొంత ఇల్లు అని చెప్పేసి తమిళ పెట్టినుండే అనమాట. సో దానికి కొంచెం, కాకపోతే దానికి ఇంత విత్ ఇన్ 2 daysలో ఇట్లా రాలేదు. దానికి ఈ 1 year ఓవరాల్ వ్యూస్లో అదనమాట. ఓకే, ఈ వాడు ఇల్లు తీసుకొని 1.5 year అవుతుంది. 1 year వ్యూస్ దానికి వచ్చినది సార్. కాకపోతే ఇది సొంత ఇల్లు అని చెప్పేసి అయితే నేను పెట్టినాం, దీనికి 2 daysలో 3 years దాటిపోయింది. సో సక్సెస్ ఇది మ్యాటర్ చేస్తుంది. సక్సెస్ అయిందంటే ఏం చేసిండు చూద్దాం, ఏం బీక్ మళ్ళీ చేసిండు, ఏం ఎట్లా కట్టిండు, ఏం చేసిండు చూద్దాం అని చెప్పేసి చూస్తారు, దానికి ప్రయారిటైజ్ చేస్తారు సక్సెస్ అనగానే. కానీ ఈ స్ట్రగుల్ది ఇదంతా ఎవడు సపోర్ట్ చేయడు. స్ట్రగుల్కి అంత ఏమంటారు ఫోకస్, అంత వెయిటేజ్ అనేది ఉండదు అనమాట. అందరికి ఇదే కావాలి. ఇప్పుడు నేనైనా నెక్స్ట్ ఏమైనా కార్ కొన్నా అనుకో, లేస్తుంది కార్ కొన్నా అని చెప్పేసి పెడితే ఏం కార్ కొన్నాడు చూద్దాం, ఏం బీక్ మళ్ళీ చేసిండు కావాలి, కొత్త సక్సెస్ది కావాలి. ఏం కొన్నాడు, ఏం చేసిండు, అది కొన్నా, ఇది కొన్నా, అవి చేసినా, ఇవి చేసినా అంటే ఏం బీక్ మళ్ళీ చేసిండు, ఏం చేద్దాం చూద్దాం. అందరికీ సక్సెస్లే కావాలి. స్ట్రగుల్ది ఎవ్వడికి అవసరం లేదు. స్ట్రగుల్ ఫేస్కి ఎవ్వడు ఇయ్యడు. కాకపోతే ఆ స్ట్రగుల్ ఫేస్ అనేది నీకు ఇంపార్టెంట్. ఓకేనా, నీకు ఇంపార్టెంట్. సో కష్టపడు. సక్సెస్ అనే ఒక రోజు కోసం ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు కష్టపడు. ఇవ్వండి.